పోలవరం ముంపు ప్రాంతమైన విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డిగూడెంకు చెందిన నది వాసితులకు నష్టపరిహారం అందించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి స్ట్రక్చర్ వాల్యూ సర్వే నిర్వహించాలని ఆ ప్రాంతానికి చెందిన వాసులు కోరారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ఇరిగేషన్ స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి విఆర్పురం బీసీ కాలనీ వాసులు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఎంఆర్పీఎస్ నాయకులు ఉంగుటూరి రమేష్, బింగి విష్ణుమూర్తి, ములకల్లపల్లి సరోజిని తదితరులు మాట్లాడుతూ తాము విఆర్పురం మండలం విఆర్పురం గ్రామం బీసీ కాలనీ వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందినవారమని, గడిచిన 60 సంవత్సరాలుగా తామంతా మా ఇంటి పన్నులు వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెల్లిస్తున్నామన్నారు. అయితే తమ ఇండ్ల భూభాగాలు రేకపల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్నాయని, వడ్డిగూడెం పంచాయతీలో లేవని అధికారులు చెబుతున్నారని, అయితే దీని ప్రకారం రేకపల్లి రెవెన్యూలో ఉన్న ప్రాక్టిక్ గా విఆర్పురం బీసీ కాలనీ ముంపులో ఉన్నదని, పోలవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వడ్డిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు మోదిగ వెంకన్నబాబు, ఎం శ్రీనివాసరావు, ఉషారాణి, మోదిగ నాగేశ్వరరావు, విఏటి పుల్లయ్య, గోపి సత్యబాబు, వల్లూరి నరసింహారావు, మగుటూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మా ఓటు అక్కడే ఉంది, మా రేషన్ కార్డు కూడా అక్కడే ఉంది, మా ఇంటి పన్ను అక్కడే కట్టించుకుంటున్నారు, కరెంటు బిల్లు కూడా అక్కడే కట్టించుకుంటున్నారు. మళ్ళీ మమ్మల్ని ఏమో మీరు వేరే మీకు చేయమని అంటున్నారు. ఇది కేవలం అధికారులు చేసిన లోటుపాట్లేనండి, ఎవరి వల్ల కాదు. ఇది అధికారులే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మీది ఆ ఊరు కాదట కదా, ఆ గ్రామం కాదట కదా, ఎందుకు వస్తున్నారు అని నిలదీసినారు. మేము ఎన్నోసార్లు వెళ్ళినా, చింతూరు వెళ్ళినా, ఇక్కడికి కూడా ఒకసారి 2 సార్లు వచ్చామండి. వచ్చినా కానీ మేము చూస్తాం అంటున్నారే కానీ చూడటానికి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చూసే ఏ అధికారులు లేరు. సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలంలో సుమారుగా ఏదైతే ఇష్యూస్, ఈ పోలవరం ఇష్యూస్ 2-3 గ్రామాల్లో ఇదే ఇష్యూస్ ఉంది. ఒక్క గ్రామంలోనే కొన్ని ఇళ్ళకి ముంపులో ఉందని, కొన్ని ఇళ్ళు ముంపులో లేవని ఇట్లా అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే మాకు వారికి ఆ R&R ప్యాకేజీ, అలాగే పునర్వాస కాలనీ నిర్మించి మాకు అటువంటి ప్యాకేజ్ ఇవ్వకపోతే, పునర్వాస కాలనీ ఇప్పించకపోతే మేము ఈ గోదావరిలో మునుకుంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని సంవత్సరాలు ఇలాగా జీవించాలి ఈ ఇబ్బందులు అని చెప్పేసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా మేము పెద్ద ఎత్తున కూడా ఆఫీసర్లు కలవడం, కలెక్టర్ గారిని కలవడం, లేకపోతే PO గారిని కలవడం, లేకపోతే SDC గారిని కలవడం, ఇట్లా అనేక మంది ఆఫీసర్లతో మా సమస్య విన్నవిస్తూ ఉన్నాము. అయినప్పుడు కూడా పరిష్కారం అవ్వట్లేదు. మాది సుమారుగా 209 కుటుంబాలు అనండి. వడ్డిగూడెం పంచాయతీలో 3000 కుటుంబాలండి సుమారుగా. అయితే అందులో 209 కుటుంబాలను ప్రక్కన పెట్టేసి మిగతా కుటుంబాలకు PR నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగనే స్ట్రక్చర్ వాల్యూ కూడా వేశారండి. మా 209 కుటుంబాలని ప్రక్కన పెట్టేసి ఏ సర్వే చేయకుండా మీది రేకపల్లి పంచాయతీలో ఉంది అన్న ఉద్దేశంతో ఆ భూభాగం అంతా కూడా రేకపల్లి పంచాయతీలో అది పరిగణించబడిందన్న ఉద్దేశంతో ఆ 209 ఫ్యామిలీస్ని కూడా పెండింగ్లో పెట్టేసి అట్లాగే ఆఫ్ చేశారండి. ఈ 209 కుటుంబాలకు అధికారులు న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అట్లాగనే ఈ వడ్డిగూడెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ 209 ఫ్యామిలీస్ని 2 భాగాలుగా విభజించారండి. 111 ఫ్యామిలీస్ ఏమో రోడ్డు అవతలు ఉన్నవి, 98 ఫ్యామిలీస్ ఏమో రోడ్డు యువతలు ఉన్నాయండి. 111 ఫ్యామిలీసు ఆ ల్యాడర్ సర్వేలో ఉన్నాయని, 98 ఫ్యామిలీసు ల్యాడర్ సర్వేలో లేవు అని అధికారులు చెబుతున్నారండి.